రాష్ట్ర ప్రభుత్వం చెరుకు టన్నుకు ధర 4,000 రూపాయలు మరియు బోనస్ 1,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు షుగర్ కేన్ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అదనపు కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెరుకు సాగు రైతులకు గిట్టుబాటు కాకపోవడంతో 2014లో 1.5 లక్షల ఎకరాల విస్తీర్ణం నుంచి 30,000 ఎకరాల విస్తీర్ణానికి తగ్గిపోయిందన్నారు. 2014లో 11 షుగర్ ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉంటే నేడు 7 షుగర్ ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉండి నెల రోజులు కూడా క్రషింగ్ చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకి చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతా ఉంది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతులు సమస్యల పరిష్కారం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మూలం కూడా చెరుకు పంట గిట్టుబాటు కాక మానేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 8.5% రికవరీ మీద టన్నుకి ధర నిర్ణయిస్తే ఇప్పుడు దాన్ని 10.25% రికవరీ బేస్ మీద ధర నిర్ణయించడం వల్ల రైతులకు వచ్చే ధరలోనే కోత పడుతున్నటువంటి సందర్భంలో గిట్టుబాటు కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 జూన్ 2న 11 చెరుకు ఫ్యాక్టరీలు తెలంగాణ రాష్ట్రంలో రన్ అయితే వాళ్ళ కేవలం 5 ఉన్నాయి. అవి కూడా 20 రోజులు 30 రోజుల కంటే చెరుకు గానుగాడే పరిస్థితి లేకుండా మూతపడ్డది. 1,40,000 ఎకరాల సాగు నుంచి 30,000 ఎకరాలకే తగ్గిపోయింది. మొత్తం ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయి. చెరుకు పంట మానేస్తా ఉన్నటువంటి దశలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజాం షుగర్ తెరస్తా అంటాడు. అంటే పంట గిట్టుబాటు అయితే రైతులు సాగు చేస్తారు. ఉన్నటువంటి ఫ్యాక్టరీల పరిధిలోనే పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతా ఉంటే నిజాం షుగర్ తెరిచి ఏం చేస్తారు అంటే రైతులకి పంట గిట్టుబాటు అయ్యేటట్టుగా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేసేది ఏంటంటే ఎన్నికల నాడు మీరైతే పంటలకు బోనస్ ఇస్తామన్నారో చెరుకు కూడా టన్నుకు 1,000 రూపాయలు బోనస్ ఇస్తే గవర్నమెంట్ ప్రకటించినటువంటి 3,600 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధర ఉందో దానికి 1,000 రూపాయలు మీరు బోనస్ ఇస్తే 4,600 ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మేరకు పంట ఎంతో కొంత గిట్టుబాటు అయితే అందుకని బోనస్ ప్రకటించాలని, అదేవిధంగా చెరుకు సాగు రైతులకి యాంత్రీకరణ పరికరాలకి డ్రిప్ ఇరిగేషన్కి కూడా సబ్సిడీలు ఇవ్వాలని, ప్రైవేట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా చెరుకు ఫ్యాక్టరీకి వచ్చినటువంటి 14 రోజుల్లో ఎలాంటి మినహాయింపు లేకుండా చెరుకు యొక్క మద్దతు ధర ఆధారంగా వాళ్ళకి వచ్చి రైతులకు వచ్చే బిల్లులన్నింటి కూడా పేమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ చెరుకు రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.